అసలు నిజమైన వారసత్వమంటే ఏంటి? చాలా డబ్బు సంపాదించడమా? లేకపోతే ఉన్నదంతా వదిలేయడమా? ఈరోజు మనం ఇలాంటి ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుక్కోబోతున్నాం. అది చెట్టినాడ్ సాధు, ఆయన వదిలేసిన ఆ వాణిజ్య సామ్రాజ్యం కథ ద్వారా. ఈ ఒక్కటంటే ఒక్క వాక్యం అపారమైన సంపదతో తులతూగుతున్న ఒక సామ్రాజ్యాన్ని కూల్చేసింది. అంతేకాదు, ఒక సాధారణ మనిషిని సాధువుగా మార్చేసింది. బహుశా తమిళ చరిత్రలోనే ఇది అత్యంత నాటకీయమైన మార్పు అని చెప్పొచ్చు. అసలు ఆ మాటల్లో అంత శక్తి ఏముంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ వ్యక్తి కథలోకి వెళ్లాల్సిందే. ఆ మాటలు ఆయన ప్రపంచాన్ని ఎలా తలకిందులు చేశాయో తెలుసుకోవాలి. ఆయనే సాధువు పట్టినత్తార్. ఆయన పేరు తిరువెంకటార్. కావేరిపూంపట్టినంలో అపారమైన సంపద ఉన్న వర్తక కుటుంబంలో పుట్టారు. ఆయన ఒక గ్లోబల్ ట్రేడింగ్ ఎంపైర్ని నడపడానికే పుట్టారన్నమాట. వాళ్ల కుటుంబం ఎంత ధనవంతులంటే ఒక్కసారి ఊహించుకోండి, 3 తరాలుగా చేర, చోళ, పాండ్య, పల్లవరాజులకు పట్టాభిషేకం చేసే గౌరవం వాళ్లదే. అంటే వాళ్ల స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక వింత సంఘటనతో అంతా మారిపోయింది. ఆయన దత్తపుత్రుడు ఒక ట్రేడింగ్ ట్రిప్ నుండి తిరిగి వచ్చాడు. కాని లాభాలకు బదులుగా ఏం తెచ్చాడో తెలుసా? పనికిరాని వరి పొట్టు నింపిన బస్తాలు. ఇది చూసి ఆయన తండ్రికి భట్టరాని కోపమొచ్చింది. ఆయన కోపంతో ఆ పొట్టునంతా బయటపారేస్తుంటే ఒక్కసారిగా అదంతా బంగారం, విలువైన రత్నాలుగా మారిపోయింది. ఈ అద్భుతం చూసి షాకైన ఆయన కొడుకు కోసం ఇంటికి పరుగుపరుగున వెళ్లాడు. కాని అక్కడ గది ఖాళీగా ఉంది. ఒక చిన్న పెట్టె తప్ప ఇంకేం లేదు. ఆ పెట్టె లోపల కన్నులేని ఒక సూది, దాంతోపాటు జీవితాన్నే మార్చేసే ఒక సందేశమున్న తాళపత్రం. ఆ సందేశమేంటంటే, జీవితపు చివరి ప్రయాణంలో కన్నులేని సూది కూడా నీతో రాదు. ఆ ఒక్క క్షణంలోనే పట్టినత్తార్కి అంతా అర్థమైపోయింది. తన సంపద, కుటుంబం, హోదా అన్నీ వదిలేసి ఒంటిమీద కేవలం ఒక గోచితో సన్యాసిగా వెళ్ళిపోయారు. చెట్టియార్ల ఆ ఊహకందని వైభవాన్ని వదిలేసి అలా నడిచి వెళ్ళిపోయారు. సరే, పట్టినత్తార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని వదిలేసిన ఆ ప్రపంచం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే మనం చెట్టియార్ల గురించి, వాళ్ల వారసత్వం గురించి కొంచెం తెలుసుకోవాలి. అసలీ చెట్టియార్ ఎవరు? వీళ్ళు తమిళనాడుకు చెందిన ప్రముఖ వర్తకులు, ఫైనాన్షియర్లు అన్నమాట. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం చేసి అపారమైన సంపదను కూడగట్టారు. మొదట కావేరిపూంపట్టినంలో ఉన్నా తర్వాత చెట్టినాడ్ ప్రాంతంలో స్థిరపట్టారు. వాళ్ల గొప్పతనం వాళ్ల అద్భుతమైన కట్టడాల్లో, వాళ్ల సంస్కృతిలో స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు సంపాదించిన సంపదను రాళ్లల్లో, టేకు కలపలో ఒక వారసత్వంగా ఎలా మార్చారో ఇప్పుడు చూద్దాం. అవే చెట్టినాడ్ భవనాలు. ఇవే చెట్టినాడ్ రాజభవనాలు. వాస్తుశిల్పానికి, సాంస్కృతిక వారసత్వానికి ఇవి నిజమైన చిహ్నాలు. దాదాపు 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్దం మొదట్లో కట్టిన ఈ ఇళ్ళు ఒకే కుటుంబానికి చెందిన ఎన్నో తరాలు కలిసి ఉండటానికి వీలుగా చాలా విశాలంగా కట్టారు. ఈ ఇళ్ల నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. వెలుతురు, గాలికోసం పెద్ద పెద్ద ప్రాంగణాలు, బర్మా నుంచి తెప్పించిన టేకుతో చేసిన అద్భుతమైన చెక్కడాలున్న తలుపులు, స్తంభాలు, చేతితో తయారుచేసిన రంగురంగుల ఆతంగుడి టైల్స్, ఇంకా గోడలకు ఒక ప్రత్యేకమైన మెరుపు కోసం కోడిగుడ్డు తెల్లసొనతో చేసిన పూత. చెప్పాలంటే తమిళ, యూరోపియన్, ఆగ్నేయాసియా డిజైన్లన్నీ కలిపిన ఒక అద్భుతమైన ఫ్యూజన్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫేమస్ ఆతంగుడి టైల్స్ గురించి ఒక విషయం చెప్పాలి. ఇవి స్థానికంగా ఒక చిన్న గ్రామంలో అక్కడి బంకమట్టితో పూర్తిగా చేతితో తయారుచేస్తారు. అయినా కూడా ప్రతి ఫ్లోర్కి ఒక యునీక్, వైబ్రెంట్ లుకిస్తాయి. చూసారా, ఎంత గ్లోబల్ స్టైల్ అయినా మూలాల మాత్రం స్థానికంగానే ఉన్నాయి. ఇక లోపలికొస్తే వైభవం ఇంకా ఎక్కువ. ఇటాలియన్ మార్బిల్, బెల్జియం గ్లాస్, ఇండోనేషియన్ టేబుల్వేర్, ఇలా ప్రపంచం నలుమూల నుంచి తెప్పించిన వస్తువులతో నిండిపోయుండేవి. ఆ ఎత్తైన స్తంభాల నుంచి పైన వేలాడే షాండ్లియర్స్ వరకు ప్రతీదీ ఆ కుటుంబం యొక్క సంపదను, వాళ్ల గ్లోబల్ టేస్ట్ను చూపించేందుకే అన్నట్లుంటుంది. అయితే వాళ్ల వారసత్వం కేవలం ఈ పెద్ద పెద్ద భవనాలకే పరిమితం కాదు. వాళ్ల ఆధ్యాత్మిక చింతన, వాళ్ల విశ్వాసం కూడా అంతే గొప్పవి. చెట్టియాళ్లు వాళ్ల సంపదను కేవలం వాళ్లకోసమే వాడుకోలేదు. తమిళనాడులోనే కాదు, దేశం బయట కూడా ఎన్నో అద్భుతమైన దేవాలయాలను నిర్మించారు, పాతవాటిని పునరుద్ధరించారు.
అంటే వాళ్ల సంపద ఓవైపు సొంత భవనాలకు, మరోవైపు దైవకార్యాలకు ఉపయోగపడింది. భారతదేశం, శ్రీలంక, మ్యాన్మార్ లాంటి దేశాల్లో కొత్త ఆలయాలు కట్టించారు. చోళుల కాలం నాటి పురాతన ఆలయాలను కూడా బాగు చేయించారు. ఎన్నో పండగలకు, ఉత్సవాలకు వాళ్లే స్పాన్సర్లు. వాళ్ల దాతృత్వం వల్లే లెక్కలేనన్ని చారిత్రక కట్టడాలు ఈ రోజుకి నిలిచున్నాయి. సో వాళ్ల గుర్తింపు వాణిజ్య విజయంతో పాటు ఆధ్యాత్మిక సేవలో కూడా ఉంది. సరే, ఇంత గొప్ప వారసత్వాన్ని, ఇంతటి వైభవాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన పట్టినత్తార్ కథేమైంది? ఆయన చివరి ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. సంపదనంతా వదిలేశాక పట్టినత్తార్ ఊరూరు తిరుగుతూ శరీరం శాశ్వతం కాదని, అంతా దైవానికే అర్పించాలని తాత్విక కీర్తనలు పాడుతూ ఉండేవారు. ఆయన పాటలు నేరుగా అనుభవం నుంచి వచ్చాయి కాబట్టి అవి సామాన్య ప్రజల హృదయాలను బలంగా తాకాయి. ప్రాపంచిక సుఖాలకు అతుక్కుపోవద్దని ఆయన గట్టిగా చెప్పారు. ఆయన ప్రయాణం అలా సాగుతూ చివరికి ఇప్పటి చెన్నైలోని తిరువొట్రియూర్ అనే తీర ప్రాంతానికి చేరింది. అక్కడ పశువుల కాపరులైన చిన్నపిల్లల మధ్యలో ఆయన శివసాయుజ్యం పొందారని, అంటే శివునిలో ఐక్యమయ్యారని అంటారు. ఆయనెక్కడైతే అదృశ్యమయ్యారో ఇప్పుడక్కడ ఒక శివలింగం, ఒక దేవాలయం ఉన్నాయి. ఇది దాదాపు 500 ఏళ్లనాటి చారిత్రక ప్రదేశం. చూడండి, ఏ భౌతిక ప్రపంచాన్నైతే వద్దనుకున్నారో అదే ప్రపంచంలో ఆయన ఒక దైవంగా, చిరస్థాయిగా నిలిచిపోయారు. సర్వం త్యజించిన వ్యక్తికే గుడికట్టారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఒక వ్యక్తి అపారమైన సంపదను త్యజించాడు, కాని అతని సమాజం అదే సంపదతో అద్భుతమైన కట్టడాలను నిర్మించి విశ్వాసాన్ని కాపాడింది. మరి ఇప్పుడు చెప్పండి, నిజమైన వారసత్వం ఎక్కడుంది? పట్టినతార్లాగా సర్వం త్యాగం చేయడంలా, లేక చెట్టియార్లలాగా కలకాలం నిరిచే అందమైన కట్టడాలను, సంస్కృతిని నిర్మించడంలా?